నమస్కారం, నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు కారు అని చెప్పేసి ఓటింగ్ శాతం వివిధ రకాల ఛానల్లో పెట్టినటువంటి పోస్టింగ్ల ప్రకారము చాలామంది అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి 90% మంది, 80% మంది, 70% మంది ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మరైతే అరెస్ట్ కాడు అని చెప్పేసి ఒక 10% నుంచి ఒక 30% దాకా ప్రజలంతా ఓట్లేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కొత్తదా, లేకపోతే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం రానుందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చర్చలు చేస్తూ ఉన్నారు మీడియాలో కానీ, వివిధ యూట్యూబ్ ఛానల్లో కానీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య విత్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 11 మంది. మరి 11 మందితో రాజకీయ సంక్షోభాన్ని తీసుకురాగేటువంటి అవకాశం ఉంటుందా అంటే, ఒక సైడ్ కాయిన్కి వన్ సైడ్ అంటే చట్ట ప్రకారం అయితే కాదు అనేది అయితే మనం చెప్పచ్చు. మరి కాయిన్కి అనదర్ సైడ్, ఇంకో సైడ్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను ఒక వ్యూహాత్మకంగా క్రియేట్ చేసి, అంటే లేనిది ఉన్నది క్రియేట్ చేసి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మూకుమ్మడిగా బెయిల్ తెచ్చుకున్న తర్వాత మూకుమ్మడిగా రాజీనామాలు చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగిలినటువంటి 10 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా ఒక మనం చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు స్పీకర్కి సమర్పించినట్లయితే స్పీకర్ ఆమోదిస్తాడా లేదా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు స్పీకరు, డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణంరాజు గారు, మరి అయ్యన్న పాత్రుడు గారు ఆమోదిస్తేనే, లేదు అయ్యన్న పాత్రుడు గారు లీవ్లో ఉన్నట్లయితే, ఒకవేళ రఘురామకృష్ణంరాజు గారి నోటీస్కి వెళ్ళినా సరే మరి రఘురామకృష్ణంరాజు గారు ఆమోదిస్తారా? ఒకవేళ ఆమోదించినప్పటికీ మరలా ఎన్నికలు వచ్చినట్లయితే నిజంగా ఈరోజు పులివెందులో కూడా టీడీపీ కైవసం కానుంది అని చెప్పేసి నిన్న మొన్నటి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా బీటెక్ రవి గారు చేసినటువంటి వ్యాఖ్యలే తార్కాణంగా మనం చెప్పవచ్చు. మరి గతంలో ఇదే పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ సీటు చూసుకున్నట్లయితే ఆ రోజు గెలవడు అన్న నేపథ్యంలో బీటెక్ రవి గారికి టీడీపీ పార్టీ హైకమాండ్ ఇవ్వడము బాధ్యతలు, మరి ఎమ్మెల్సీగా గెలుపొందడము. దాని తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రతిసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే మెజారిటీ శాతం పెరుగుతూ వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంది, సతీష్ రెడ్డి గారి యొక్క తీరు, అంటే పులివెందుల నియోజకవర్గంలో ఆయన యొక్క ప్రవర్తన కానీ, ఆయన ప్రవర్తన వల్ల తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ పెరిగింది ఎక్కడ లేదు. ఈరోజు బీటెక్ రవి గారు చెప్పినటువంటి వాస్తవాల ప్రకారము మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రిజైన్ ఆమోదించినట్లయితే పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు గెలిచే పరిస్థితులు ఉన్నాయా అంటే 50% లేదు, 50% గెలుస్తాడు అని చెప్పేసి జనాలు అట్లా కూడా ఓటేస్తూ ఉన్నారు. మరి నాకు తెలిసినంత వరకు అయ్యన్న పాత్రుడు గారు కానీ, రఘురామకృష్ణంరాజు గారు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి రాజీనామాలు పత్రాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆమోదించారని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అరెస్ట్ అయితే జరిగేది ఏమీ ఉండదు. 2 నెలలకో 3 నెలలకో బెయిల్ తీసుకొని బయటికి వస్తారు. వ్యూహాత్మకంగా రాజీనామాల అంశమైన ఈరోజు ప్రధానంగా మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి నేను చెప్పేది అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రాజీనామా పత్రం సమర్పించినా, ఆయన జైలుకు వెళ్ళినా రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉంటాయనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక రెండో అంశం ఏంటంటే, ఎలా వ్యూహాత్మకంగా వీళ్ళు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతా అని రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో బస్సులు తగలబెట్టడము, అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము, మరి కొన్ని మరణాలు సంభవించే విధంగా దానిని మళ్ళా ఓదార్పు యాత్ర 2, పరామర్శ యాత్ర 2గా జగనన్న 2.0 అన్నట్టు 2గా పరిగణించుకొని దానికి ప్లాన్ వేసుకొని ప్రజలలోకి వెళ్ళాలి అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తామని చెప్పారు కదా, మరి పాదయాత్ర సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతే సో జనాలలో ఒక సింపతి అనేది క్రియేట్ అవుతుంది. మరి అట్ ఏ టైం రాజశేఖర రెడ్డి గారి యొక్క పాదయాత్ర క్లిప్పింగ్ వీడియోలు, అంటే యాత్ర టు మూవీ క్లిప్స్ కానీ, మరి గతంలో జరిగినటువంటి వైఎస్ఆర్ గారు చేసినటువంటి చర్చలు కానీ, చేసినటువంటి కొన్ని ఆ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మంచి పనులు కానీ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన చెడుని ఏదైతే ఉందో దాన్ని డైవర్షన్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటు
సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో ఒక ఎలివేషన్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నము, మరొక వైపు కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచేందుకు గాను ఎటువంటి ఆస్కారాలు, ఎటువంటి అంటే ఛాన్సులు లేవు. ఎందుకంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనే ఫీజు 4 అని చెప్పేసి 5 సార్లు వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఏ కార్యక్రమానికి నాంది పలుకుతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పిలుపు వస్తే ఎంతమంది జనాలు హాజరవుతున్నారు, నిజంగా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో చిత్తశుద్ధి ఉందా అనేది కూడా ప్రజలు సున్నితంగా నిశితంగా గమనిస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినా కూడా రాష్ట్రంలో విధ్వంసకాండ జరగకోకుండా కూటమి ప్రభుత్వం చూసుకోవాలని చెప్పేసి నా మనవిగా. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంటే వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరు హార్ట్ అటాకులు వచ్చో ఇంకోటి వచ్చో చనిపోలేదు. కానీ ఈరోజు జనాభాలో మిగిలినటువంటి రాష్ట్ర జనాభాలో చాలామంది హార్ట్ అటాకులు వచ్చి గుండెపోట్లు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు లేరని చాలామంది చనిపోయారు. అంటే కొంతమంది దానిని దీంట్లోకి కలిపారు, దాని ప్రకారంగానే పరామర్శ యాత్ర చేశారు, ఓదార్పు యాత్ర చేశారని అప్పట్లో కొన్ని జరిగాయి కథనాలు. కానీ నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే సమయానికి ఒక వ్యూహరచన చేశారు, విధ్వంసకాండ. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే విధంగా, అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చేసినటువంటి మంచి పనులను సోషల్ మీడియాలో చర్చ జరిగే విధంగా ప్లాన్ చేశారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకత పెంచేందుకు గానే ఇలాంటి వ్యూహరచన చేస్తున్నారు. ఇది నాయకుల కార్యకర్తల సమావేశంలో కూడా మాట్లాడారు అని చెప్పేసి సమాచారం.